రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీజేపీ నేత అందెల శ్రీరాములు ఇంటి ఎదుట రోహింగ్యాలు రెక్కి నిర్వహించారు. ఆయన ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న 6 వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు గుర్తించారు. వారి వద్ద పెట్రోల్ బాటిల్, సుత్తి, కట్టర్, ఐరన్ రాడ్స్ ఉన్నట్లు గుర్తించారు. కొన్ని రోజులుగా రోహింగ్యాలపై అందెల శ్రీరాములు రోహింగ్యాలపై ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి వద్ద రోహింగ్యాలు కనిపించడంతో శ్రీరాములకు ప్రాణహాని ఉందని బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్యకర్తలు. కేసు నమోదు చేసుకుని రోహింగ్యాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీజేపీ నేత అందెల శ్రీరాములు ఇంటి ఎదుట రోహింగ్యాలు రెక్కి నిర్వహించారు. ఆయన ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న 6 వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు గుర్తించారు. వారి వద్ద పెట్రోల్ బాటిల్, సుత్తి, కట్టర్, ఐరన్ రాడ్స్ ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, అనిల్, మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు ఇంటి వద్ద కొంతమంది రోహింగ్యాలు రెక్కి నిర్వహించినటువంటి ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టించింది. గత కొద్ది రోజుల నుంచి రోహింగ్యాలు యొక్క రెక్కి నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం అందుకోవడం జరిగింది. అయితే ఎందుకు వీళ్ళు రెక్కి నిర్వహించడానికి సంబంధించినటువంటి ప్రధాన కారణం ఏంటి అనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి వీళ్ళందరూ కూడా మనకు బోర్డర్ లో ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గత కొంతకాలం నుంచి అక్కడే ఎప్పుడైతే ఇటు తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ టెస్ట్ వేసుకుని కూర్చోవడం జరిగింది. అయితే వీటితో పాటు మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలోనే రీసెంట్ గా జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ కు మధ్య జరిగినటువంటి యుద్ధ నేపథ్యంలోనే వీళ్ళందరినీ ఇతర వారి యొక్క స్వదేశాలకు వెళ్లాలంటూ కూడా ఒకవైపున కేంద్రం నుంచి ఆదేశాలు అనేవి వెలువడ్డాయి. అయితే వీటన్నిటి మీద ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు ఇక్కడ లోకల్ గా ఎక్కడెక్కడైతే రోహింగ్యాలు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఏకంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత ఇంటి వద్ద రోహింగ్యాలు రెక్కి నిర్వహించడం అనే దాని మీద ప్రస్తుతం ఈ అంశం అనేది కొంత సంచలనంగా మారింది. అసలు ఇంతకు రోహింగ్యాలు ఎందుకు అక్కడ రెక్కి నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అందెల శ్రీరాముల ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి దాదాపు 6 వ్యక్తులను గుర్తించినటువంటి బీజేపీ కార్యకర్తలు, నేతలు వారి దగ్గర నుంచి పెట్రోల్ బాటిళ్లు, అలాగే సుత్తి, కట్టర్, ఐరన్ రాడ్స్ బాక్స్ లో పెట్టుకుని తిరుగుతున్నటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే దీనంతటికీ కారణం గత కొన్ని రోజులుగా రోహింగ్యాలపై బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ ఆయన ఉద్యమం చేస్తున్నారన్న కారణంతోనే ఆయన్ను టార్గెట్ చేసి వాళ్ళు రెక్కి నిర్వహించారు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అందెల శ్రీరాములకు ప్రాణహాని ఉందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. బీజేపీ నేతలు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా అక్కడ ఎక్కడైతే వాళ్ళు తీసుకుని వచ్చినటువంటి బండి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ను వదిలేసి రోహింగ్యాలకు పారిపోయారు. ఇక పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో మీర్పేట పోలీసులు 5 వ్యక్తులను పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ నేతలు వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 5 వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి వారిని విచారిస్తూ ఉన్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ.